పశ్చిమ నియోజకవర్గం సితారా సెంటర్ దగ్గర గల లేబర్ కాలనీ గ్రౌండ్ లో డూండి గణేష్ సేవా సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 72 అడుగుల శ్రీ కార్యసిద్ధి మహాశక్తి గణపతి మట్టి విగ్రహాన్ని దర్శించుకునేందుకు బుధవారం విచ్చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి ఎంపీ కేశినేని శివనాథ్, ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు, కలెక్టర్ లక్ష్మీశ, డూండి గణేష్ సేవా సమితి వ్యవస్థాపక అధ్యక్షులు ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ డూండి రాకేష్లతో కలిసి స్వాగతం పలికారు. రాష్ట్ర వ్యాప్తంగా భక్తుల సౌలభ్యం కోసం వినాయకుడి మండపాలకు ఉచిత విద్యుత్ సదుపాయం కల్పించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి ఎంపీ కేశినేని శివనాథ్ కృతజ్ఞతలు తెలపడంతో పాటు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో కలిసి శ్రీ కార్యసిద్ధి మహాశక్తి గణపతికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విజయవాడ మున్సిపల్ కమిషనర్ ధ్యానచంద్ర, నగర పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు, టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాజీ ఎమ్మెల్సీ బుద్ధ వెంకన్న, రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి జంపాల సీతారామయ్య, స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరాం, రాష్ట్ర నూర్ బాషా, దూదేకుల సంక్షేమ అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ నాగుల్ మీరా, ఏపీ స్టేట్ ఆర్గానిక్ ప్రొడక్ట్ సర్టిఫికేషన్ అథారిటీ చైర్మన్ సావాల దేవదత్, ఎన్టీఆర్ జిల్లా తెలుగు రైతు అధ్యక్షుడు చెరుకూరి రాజేశ్వరరావు, రాష్ట్ర నగరాల సంక్షేమ అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ మారుపిళ్ల తిరుమలరావు, రాష్ట్ర నాగవంశం సంక్షేమ అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ ఎరుబోదు రమణారావు, కుమ్మరి శాలివాహన సంక్షేమ అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ పెరిపి ఈశ్వర్లతో పాటు టీడీపీ నాయకులు, కార్యకర్తలు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.